ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. రాబోయే పుష్కరాలు ఉన్నాయి. గోదావరి పుష్కరాల సందర్భంలో కూడా మొన్న ఈ మధ్యలో ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేసుకొని మరి గోదావరి పుష్కరాలు కూడా దేశ స్థాయిలోనే కానీ విని ఎరగని రీతిలో చేయాలని ఒక ప్రణాళిక సిద్ధం కూడా చేసుకుంటా ఉన్నారు. వారికి హృదయపూర్వకంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు జిల్లాలో ఉన్న సమస్యలు ఆ సమస్యల వారి పరంగా మరి ఇచ్చిన 2 సంవత్సరాల లోపల జిల్లాలో ఉన్న అనేక సమస్యలను పరిష్కారం చేస్తూ ప్రధానంగా మీ శాసనసభ్యులు భూపాల్పల్లి పట్టణానికి సంబంధించి మరి గత 2 సంవత్సరాల్లోనే పూర్తి స్థాయిలో పట్టణానికి సంబంధించి రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాళ్ళు, వాటికి కావాల్సిన అవసరాలు, వివిధ ఇన్స్టిట్యూషన్కు సంబంధించిన అంశాలతో మొత్తం కూడగట్టుకుంటే దాదాపు 200 కోట్ల రూపాయల అభివృద్ధి మీ శాసనసభ్యులు గంట సత్యనారాయణ గారు కూర్చొని మంత్రుల వెనుక తిరిగి ముఖ్యమంత్రి గారి సహకారంతో వారి చొరవతో ఈ పనులన్నీ కూడా చేయటం జరిగింది. వారు 2-3 అంశాలు అనేక సందర్భాల్లో మా దృష్టికి, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి, జిల్లా ఇరిగేషన్ మరి అదేవిధంగా రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తూ చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ప్రాథమికంగా ఈరోజు మీరు మీ శాసనసభ్యులు మరి చెప్పినటువంటి DBM 38కు సంబంధించి 47,000 ఎకరాలకు సాగు తీసుకురావాలని చేసిన ఆలోచన ప్రణాళిక పూర్తి స్థాయిలో ఈరోజు ఎన్నికలు వచ్చినాయి, నిబంధన ఉంది కనుక ఈ ఎన్నికల నిబంధన తర్వాత ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, ఇరిగేషన్ మంత్రి చేతుల మీదుగా ఈ DBM 38కు సంబంధించిన కాల్వ నిర్మాణ పనులను శంకుస్థాపన చేయటం జరుగుతుందని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి అనుమతితో ఈరోజు భీమ్ గన్పూర్కు సంబంధించిన చెరువు సిమెంట్ లైనింగ్ కానీ, అదేవిధంగా గన్పూర్ చెరువుకు సంబంధించిన సిమెంట్ లైనింగ్ కానీ, ఈరోజు బోర్నపల్లికి సంబంధించిన చెక్ డ్యామే కానీ, జూకల్కు సంబంధించిన చెక్ డ్యామే కానీ, గొర్లవీడుకు సంబంధించిన ఇందిరా సాగర్ ప్రాజెక్ట్ కానీ, ఇవన్నీ మేము చెప్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాం. అతి త్వరలో కూడా వాటి శంకుస్థాపన కార్యక్రమాలు చేసి పనులు మొదలుపెట్టే కార్యక్రమం చేస్తామని కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో మరి పక్కన ఉన్న గోదావరి ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినరు, ఏమైందో మీరే చూసిండ్రు. అటున్న చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఆ 5 మండలాలకు సంబంధించిన ప్రాజెక్టు పనులను నిలిపేసినరు. 10 సంవత్సరాలు 1 ఎకరం నీరు కూడా మన ప్రాంతం నుంచి నీరు తీసుకే ప్రయత్నం చేసింది, కానీ ఈ భూపాల్పల్లి జిల్లాకి 1 ఎకరం కూడా నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయలే. ఇవన్నిటిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధతో పక్కనున్న గోదావరి నది జలాల ద్వారా ఈరోజు మన జిల్లాకు సంబంధించిన రైతాంగ సోదరులకు నీరు అందియాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో ఇక్కడున్న మా సింగరేణి కార్మిక సోదరులకు చాలామంది చాలా సమస్యలు కూడా మేము ఈరోజు పరిష్కారం చేస్తూ, ప్రధానంగా మొన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు సింగరేణి సమస్యలకు సంబంధించి సమీక్ష చేసుకొని వారి మధ్యలో డిప్యూటీ సీఎం గారు ప్రకటన కూడా చేయటం జరిగింది. ఒకటి మీ అందరికీ తెలుసు, సింగరేణి కార్మికులకు సంబంధించి సొంత ఇంటి కళకు సంబంధించి ఏ విధంగానైతే మరి ఇతర గనులకు సంబంధించి కోల్ ఇండియాలో కానీ ఇతర గనులకు సంబంధించి మరి వారి అక్కడ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా మరి ఒక కమిటీని వేసి తప్పకుండా సింగరేణి కార్మికులకు సంబంధించి సొంత ఇంటి కళలకు సంబంధించిన అంశాన్ని
తప్పకుండా పరిష్కారం చేస్తామని వారు తెలియజేయడం జరిగింది. పేరు మార్పు, అదేవిధంగా పేరు మార్పుకు సంబంధించి అలియాస్ అనే మార్పుకు సంబంధించి న్యాయ నిపుణులతో సూచన తీసుకుంటా ఉన్నారు. అతి త్వరలో నివేదిక అందిన తర్వాత సింగరేణి కార్మికులకు సంబంధించిన పేరు మార్పు విషయానికి సంబంధించి